రేపే ఉగాది పండుగ అండి. అనగా 19 మార్చి 2026 గురువారము నాడు వచ్చింది. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానము చేసుకోండి. బ్రహ్మ ముహూర్తము అని అంటే ప్రొద్దున్నే 4 గంటల నుండి 6 గంటల లోపే లేచి తల స్నానము చేసుకోవాలి. ఆ తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. ఎలా శుద్ధి చేసుకుంటారో పసుపు నీళ్ళైనా సరే గోపంచకమైనా సరే తీసుకొని శుద్ధి చేసుకోండి. ఆ తర్వాత మామిడి ఆకులు ఉంటాయి కదా, ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఏదో మనము డెకరేషన్ కోసం కట్టుకోము, అలా కట్టుకోవడం ద్వారా మన ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకే మామిడి ఆకులు అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత షడ్ రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి తయారు చేసుకొని ఇంట్లో దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి. సాయంత్రం పూట పంచాంగ శ్రవణం వినండి, రాశి ఫలితాలు తెలుసుకోండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉండేటటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి. చివరికి ఏంటి అని అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే ఆ రోజున లలితా సహస్రనామాలు చదువుకోండి, లేదా వీలైతే వినండి. అంతే, సింపుల్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఉగాది అందరికీ కూడా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇస్తుంది అనేటటువంటిది భావిస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో